ఓవర్ సైజ్ క్లోతింగ్ అంటే ఏంటి? వెల్కమ్ టు ఎపిసోడ్ 3 ఆఫ్ నో యువర్ స్టైల్. ఈరోజు వచ్చేసి మన టాపిక్ స్ట్రీట్ స్టైల్ అనమాట. ఇప్పుడు పర్ఫెక్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, ఇప్పుడు అందరూ కాంటెంట్ క్రియేటర్స్ అందరూ మోస్ట్లీ ఈ స్టైల్‌ని ఫాలో అవుతున్నారు. స్ట్రీట్ స్టైల్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఇది హిప్ హాప్ కల్చర్ నుంచి ఇన్‌స్పైర్ అయిన స్టైలింగ్ అనమాట. ఇందులో మనము ఎక్కువగా గార్మెంట్స్ ఎలాంటివి చూస్తాము అంటే, ఓవర్ సైజ్డ్ ప్యాంట్స్, టీస్, హుడీస్, జాకెట్స్ అంటే కొంచెం స్టేట్మెంట్ లాగా అనిపిస్తుందనమాట. అలాంటి అటైర్స్ అలాంటి అటైర్స్ ఎక్కువగా చూస్తాం స్ట్రీట్ స్టైలింగ్‌లో. మేకప్‌కొచ్చేసరికి న్యూట్రల్ మేకప్ చేసుకుంటారు. ఇంకా నో మేకప్ లుక్ కూడా ఇందులో యాడ్ అవుతుంది. యాక్సెసరీస్ వచ్చేసరికి స్టేట్మెంట్ జ్యువెలరీ యూజ్ చేస్తారు. షూస్, ఒక స్నిక్కర్స్, ఒక ఓవర్ సైజ్ ప్యాంట్, ఒక టీ షర్ట్ ఇచ్చేస్తే చాలు. ఇంకా మనం సెట్ అన్నట్లు ఉంటారనమాట. ఇంకా యాడ్ చేయాలి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ యూజ్ చేస్తారు. హ్యాట్స్, బెల్ట్స్ ఇవి కూడా వాళ్ళు చాలా ఇష్టంగా చూజ్ చేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెలబ్రిటీ స్ట్రీట్ స్టైలింగ్ అంటే విజయ్ దేవరకొండ గారు. ఆయన ఎప్పుడు బయటకొచ్చినా ఫార్మల్‌లో కనిపించరు. అంటే ఏదైనా ఒక ఈవెంట్ పర్టిక్యులర్‌గా అంటే అలా అప్పుడు డ్రెస్ కోడ్ ఫాలో అవుతారు. లేదు అంటే మాత్రం ఆయన ఎప్పుడు స్ట్రీట్ స్టైల్‌లానే మొత్తం అంతా స్టైల్ చేస్తారనమాట. సో, హియర్ ఈస్ ద ఎగ్జాంపుల్.